బొమ్మరిల్లుతో తెలుగువారికి బాగా చేరువైన నటి జెనీలియా. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్తో పెళ్లి తర్వాత ఆమె ముంబైలో సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఈ జంటకు సినీ ప్రియుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. తరచూ సరదా వీడియోలు చేస్తూ క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా తన భర్త రితేష్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రితేష్ చాలా సింపుల్, లవ్లీ పర్సన్ అన్నారు. ఆయన్ని పెళ్లి చేసుకోవడం తాను తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఒకటన్నారు. డేటింగ్లో ఉన్నప్పుడు ఊహించని చర్యలతో ఆయన షాక్కు గురి చేసేవాడన్నారు. మేము డేటింగ్లో ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగింది. దానిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. రితేష్కు ఆలస్యంగా నిద్రపోవడం అలవాటు. నేనేమో చాలా త్వరగా నిద్రలోకి జారుకుంటా. ఓ రోజు ఏమైందో ఏమో తెలియదు. అర్ధరాత్రి 1 గంటకు రితేష్ నాకొక సందేశం పంపారు. ఇక అంతా అయిపోయింది అంటూ అదొక బ్రేకప్ సందేశం. తెల్లవారుజామున ఆ సందేశం చూసి నేను షాక్ అయ్యా. చాలా బాధగా అనిపించింది. ఏం జరిగిందో, ఆయన ఎందుకు ఇలా చెప్పారో అర్థం కాక టెన్షన్ పడ్డా. నిద్ర లేచిన తర్వాత తాను పంపిన సందేశం గురించి రితేష్ పూర్తిగా మర్చిపోయారు. ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడిగారు. నాకు కోపం వచ్చేసింది. ఇకపై మనం మాట్లాడుకోకపోవడం మంచిది. నువ్వేమనుకుంటున్నావు, ఏం జరగనట్లు అలా ఎలా మాట్లాడుతున్నావు అని కేకలు వేశా. రాత్రి జరిగింది గుర్తు చేసుకొని తాను కేవలం జోక్గా ఆ సందేశం పంపినట్లు చెప్పారు అని జెనీలియా తెలిపారు. 2003లో విడుదలైన తుజే మేరీ కసం కోసం జెనీలియా, రితేష్ తొలిసారి కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వీరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఆపై దాదాపు 10 ఏళ్లు డేటింగ్లో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2012లో వివాహం చేసుకున్నారు. 2022లో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన వేద్ మంచి విజయాన్ని అందుకుంది. మజిలీకి రీమేక్గా తెరకెక్కిన మరాఠీ మూవీ ఇది.